వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రేవ్ సిస్టర్స్ వ్లాగ్స్ అండ్ టాక్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మా నాన్న, అమ్మ, మా మేనల్లుడు అయితే తిరుపతి వచ్చేసారు. తిరుపతిలో ఎంట్రన్స్ దగ్గర వ్యూ అనుకుంటా ఇది. తిరుపతి అయితే చాలా మారిపోయిందండి. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, అందుకే అనుకుంటా అంటున్నాను అనమాట. చాలా ఏళ్ళు అయిపోతుంది, మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. మరి ఎప్పుడు కుదురుతుందో చూడాలి. తిరుపతి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, షేర్ చేయడం మర్చిపోమాకండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా ఏళ్ళ క్రితం వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడైతే మా తమ్ముడు గురించి, మా నాన్నమ్మ మొక్కిన మొక్కుల గురించి వెళ్ళామండి. మా నాన్నమ్మ అయితే మొక్కులు మామూలుగా మొక్కలేదు. 7 కొండలు కూడా పసుపుతో రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ వెళ్ళేట్లుగా మొక్కుందనమాట. మా తమ్ముడు పుట్టాలని మొక్కిందంట. వాడికి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వెళ్ళాము. అండ్ తర్వాత ఒకసారి వెళ్ళాము. తర్వాత మరి దేనికోసం మొక్కుకుందో తెలియదు కానీ, తమలపాకు పెట్టి తమలపాకు మీద కర్పూరం పెట్టి వెలిగించుకుంటూ మెట్టు మెట్టికి కూడా వెళ్ళామండి. అసలు అప్పుడు నేను చిన్నపిల్లని కదా, మా అమ్మ, మా నాన్నమ్మ అండ్ మా పిన్ని వాళ్ళు అంతా మేము ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు అందరం కలిసి వెళ్ళాము. అంత పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళు అయిపోయారు, అంతా సపరేట్ సపరేట్ అయిపోయారు. మా నాన్న ఒక దగ్గర, మా బాబాయ్ ఒక దగ్గర వేరే వేరే ఉంటున్నారు. ఇదైతే ఈ వ్యూ ఎక్కడనేది నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా నడుచుకుని వెళ్ళేవాళ్ళం. కానీ నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఈ రోడ్ కానీ ఇదంతా చూడలేదు. తిరుపతి బాగా మారిపోయింది, ఎక్కడనేది నాకు తెలియలేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్లో చెప్పండి ఈ వ్యూ ఎక్కడో. నేను ఆల్రెడీ ఇది షార్ట్లో పెట్టాను, మంచి సాంగ్ ఒకటి యాడ్ చేసి. నాకు బాగా అనిపించింది పెద్ద పెద్ద చెట్లు వ్యూ అంతా చూస్తే. నాకు నచ్చి ఒక సాంగ్ యాడ్ చేసి షార్ట్స్లో పెట్టేశాను. మీకు వీలైతే ఛానల్లోకి వెళ్ళి అది కూడా చూడండి. మా అమ్మ ఇక్కడ ఆగిపోయింది చూసారా, బ్లూ సారీలో కనబడుతుంది మా అమ్మనే. మా నాన్నేమో ఫాస్ట్గా ఉంటాడు, ఎందుకంటే నాన్న వాకింగ్ చేస్తాడు, యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు గబగబా ముందు నడిచేస్తూ ఉంటాడు. నాన్నతో వెళ్తే అంతే, మేమే నడవలేం నాన్నతో పాటు ఫాస్ట్గా. చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నాన్న స్పీడ్ అనమాట. ఇక్కడ దర్శనానికి వెళ్ళిన దగ్గర అనుకుంటండి ఈ ఫ్రేమ్ పెట్టారన్నమాట. ఏడుకొండల వ్యూ అంతా ఇక్కడ కనబడుతుంది ఈ ఫ్రేమ్లో. నాన్న ఇక్కడ నించున్నారు చూడండి. ఇది కూడా దర్శనం దగ్గర అనుకుంటున్నాను, నేనైతే చూడలేదు. నాన్న తీసిన వీడియోనే. చెప్పాను కదా నాన్న నేను అడగలేదని. మొత్తం దారి అంతా కనబడేటట్లుగా ఇట్లా ఏర్పాటు చేశారు. కంప్యూటరైజ్డ్ పిక్చర్ అనుకుంటండి ఇది. చాలా బాగుంది వ్యూ అంతా కూడా భలే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నాన్న దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి అక్కడ మళ్ళీ దర్శనానికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం టైం ఉంటే ఆ ట్రైన్కి అక్కడ నుంచి శ్రీవారి పాదాలు చూడడానికి కూడా వెళ్ళామని చెప్పి అన్నారు. మరి ఇదే అనుకుంటా, ఐ డోంట్ నో, నాకు తెలియదండి. ఇక్కడ కూడా చాలా బాగుంది, అంత జనాలంతా బాగా రష్గా ఉన్నారు. ఇక్కడ వ్యూ అయితే ఎంత బాగుందండి. అసలు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడ చూసినా. తిరుపతి అంటేనే కొండల చెట్లు కదా, అంత చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఇలాంటి ప్లేసెస్ అంటే బాగా ఇష్టము. అండ్ ఇక్కడ నుంచేసి వేరే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ ఏంటనేది నాకు అర్థం కాలేదు, అది కూడా ఇందులో యాడ్ చేస్తానండి. ఇక క్యూలో నిలబడి ఉన్నాడు మా అల్లుడు, చూడండి ఎంత క్యూట్గా. వాడైతే భలే చూస్తున్నాడు కదా. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే అనేది కూడా నాకు అర్థం కాలేదండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చెట్లు అయితే ఎంత అందంగా ఉన్నాయో. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, ప్రతి టెన్షన్ని మర్చిపోవచ్చు. అండ్ ఇది గోల్డెన్ టెంపుల్లా ఉందండి. ఇదే టెంపుల్ అనేది నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నాకు నేను తెలుసుకుంటాను. ఇది కూడా నేనైతే చూడలేదండి. 4-5 టైమ్స్ వెళ్ళాను నేను చిన్నప్పుడు, కానీ ఇదైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి. మామూలుగా దర్శనానికి వెళ్ళి వచ్చేసేవాళ్ళం.